హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఎస్ రుచులు. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. అచ్చం హోటల్లో చేసినట్లే అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. ఇది ఒకసారి ట్రై చేసేయండి, ఖచ్చితంగా అద్భుతమైన టేస్ట్ వస్తుంది, అందరికీ నచ్చుతుంది. మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 500 గ్రాముల చికెన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి చివరిగా కొద్దిగా నిమ్మకాయ కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి 2 స్పూన్ల సాల్ట్, కారం 2 స్పూన్లు, అర స్పూన్ పసుపు, వేయించిన ధనియాలు జీలకర్ర పొడి 2 స్పూన్లు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అరకప్పు పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టించి 1 గంట పాటు అయినా పక్కన ఉంచుకోవాలి. దీనివలన చికెన్ ముక్కలకి మసాలాలు అన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసిన 3 మీడియం సైజు ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మరొక కడాయిని స్టవ్ మీద ఉంచి 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న మసాలాలు అంటే బిర్యానీ మసాలాలు అన్నీ ఆయిల్ హీట్ అయ్యాక వేసుకొని 1 నిమిషం పాటు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని 2-3 సెకండ్ల పాటు వేయించుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మసాలాలు పట్టించిన చికెన్ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చికెన్లోని వాటర్ మొత్తం ఊరిపోయి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దీనికి సమయం దాదాపు 5-6 నిమిషాల టైం పడుతుందండి. ఈ స్టేజ్లో రుచికి తగినంత కారం, సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం చికెన్లోకి ఉప్పు కారం ముందుగానే వేసుకున్నాం కాబట్టి తగినంత చూసుకొని వేసుకోవాలండి. మనం రైస్ని కూడా కుక్ చేసుకునేటప్పుడు అందులో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా తక్కువనే వేసుకోండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత అర గ్లాస్ వాటర్ పోసుకొని 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఈ చికెన్ ఉడికేలోపు గంటసేపు నానబెట్టిన 500 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్ని వేసుకొని రైస్ ఒక 30-40% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మిగతాది చికెన్తో పాటు ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చికెన్ని కలుపుకొని కొద్దిగా చికెన్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు 30-40% ఉడికిన రైస్ని తీసుకొని చికెన్లోకి ఒక లేయర్ విధంగా వేసుకోవాలండి. రైస్ వేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని, కొద్దిగా కొత్తిమీర పుదీనాని, కొంచెం ఫుడ్ కలర్, కొద్దిగా చికెన్ వేసుకొని రైస్ని మరొక లేయర్గా వేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి. రైస్ మొత్తాన్ని లేయర్స్గా వేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. మీకు కావాలంటే ఈ స్టేజ్లో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నెయ్యిని వేయలేదు. ఇప్పుడు ఆవిరిపోకుండా ఒక ప్లేట్ని గట్టిగా మూత పెట్టాలండి. ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలండి. స్టవ్ మీద బిర్యానీ బౌల్ని డైరెక్ట్గా పెట్టేయకూడదండి. దమ్ చేసేటప్పుడు కింద బిర్యానీ అడుగంటిపోతుంది. సో ఒక దోశ ప్యాన్ని ఉంచి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి బిర్యానీ బౌల్ని దోశ ప్యాన్ మీద ఉంచి లో ఫ్లేమ్లోనే
కనీసం 15 నుండి 20 నిమిషాల పాటైనా దమ్ చేసుకోవాలండి. ఈ 15 నిమిషాలు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలండి. 20 నిమిషాల తర్వాత మనకి ఎంతో రుచికరంగా ఉండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. దీనిలోకి సైడ్ డిష్గా ఎటువంటి కర్రీ అవసరం లేదండి, ఉత్తదే తినేస్తారు, అంత బాగుంటుంది. ట్రస్ట్ మీ, అందరికీ నచ్చుతుంది. మీకు కావాలంటే రైతా లేదా గోంగూర కాంబినేషన్తో అయినా ట్రై చేసేయండి, టేస్ట్ అద్దిరిపోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.